తినలేదు పొద్దున్న నుంచి. చేయి కోసుకుంటే నేనే పసుపు పెట్టి అది బట్టి ఉన్న అన్ని మెసేజ్లు పెడుతున్నా, ఒక్క కాల్ కూడా చెప్తలేడు. ఏం చేయాలి చెప్పు? నేను ఉంటాడు అనుకుంటే వాడు కూడా ఉండకుండా వెళ్ళిపోయిండు. 1000 జన్మాల తోడు దొరికింది అన్నమాటే మరిచి ప్రాబ్లమ్స్ ఉన్నాడేమో. అదే ప్రాబ్లమ్స్ ఉంటే ఒక ఫోన్ చేస్తాను, ఒక ఫోన్ అన్నా మాట్లాడాలి. ఒక ఫోన్ కూడా మాట్లాడకుండా అట్లుంటే ఏం చేయాలి చెప్పు? నీతో ప్రతి పేజీ నింపేసానే బాగున్నాయి, అమ్మాయినా మంచి చూసుకున్నాను, వాళ్ళు కూడా లేదు నాకు. వన్ ఫోటో చూసుకుని ఎంత ఏడుస్తున్నా తెలుసా? వాడికి ఎంత ఉండాలి. ఇట్లా వదిలేసి పోవడానికి ఏం నేను తింటుందో లేదో ఏదో ఒకటి కొంచెం అన్నా. గుప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో నువ్వు లెయ్యే బాబు, ఎందుకు అట్లా చేస్తున్నావే? వస్తాడు కదా అన్న, వచ్చిన. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధికా ప్రసాద్ 0 ఛానల్ ఏందో ఈ వీడియోలో ఏందో వాళ్ళేందో నాకు అర్థం అవుతలేదు. టైం వచ్చేసి నైట్ 12:30 అయిపోయింది. ఆ పిల్ల చేయి కోసుకుంది. ఎందుకు కోసుకున్నావంటే కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు, కాల్స్ మాట్లాడట్లేదు, అసలు ఒక్క ఫోన్ కూడా ఆన్సర్ ఇవ్వట్లేదు అంటూ. ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లో సాయి కూడా లేడు, హర్యానా కూడా లేడు, ఇద్దరు బయటికి వెళ్ళారు చిన్న పని మీద ఏదో ఇష్యూ అయితే. సో మేము ఇద్దరమే ఉన్నాం, భార్గవి కూడా ఇక్కడ లేదు. ఆ పిల్లతో ఎడోళ్ళు పెట్టుకుంటుంది అని చెప్పి రోహిత్ అన్న వాళ్ళ ఇంటి దగ్గర పెట్టినా నాకు ఏం అర్థం అవుతలేదు. ఏడుచుకుంటూ కూర్చుంది గేసి. ఒకసారి కెమెరా పట్టుకో చూపిస్తాను, నాకు ఏం అర్థం అవుతుంది. కనీసం ప్రసాదానికి వీడియో చూస్తాను ఇంటికి రా అన్న. ఇప్పుడు సాయిగడికి చేతి కట్ చేసుకుందని తెలిస్తే ఎంత కొట్టుడు కాదు వాడు. ఫస్ట్ నేను ఫుల్ తిడతాడు. నా ఫోన్ కూడా ఆన్సర్ చేస్తలేవు తెలుసా నన్ను. ఆ పిల్ల పాపం ఏడుస్తుంది, ఏం తినలేదు పొద్దున్న నుంచి. చేయి కోసుకుంటే నేనే పసుపు పెట్టి అది బట్టి ఉన్న కాటన్తో కట్టేసి క్లాత్ కట్టినాం. చూపిస్తా గైస్ మీకు కూడా, చూడండి. ఇలా తమాషా లేదో అర్థమైతలేదు. ఏమైంది రాధిక, ఎందుకు ఏడుస్తున్నావు? ఇది చూడు, లేపుతున్నాను. ఎన్ని మెసేజ్లు పెడుతున్నా, ఒక్క కాల్ కూడా లేపుతలేడు. ఏం చేయాలి చెప్పు? నేను ఎందుకు ఏడుస్తున్నావు? వీడియో చూస్తున్నా, మెసేజ్ చూసుకుంటా ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావే? అరే ఎవరో కోసం నన్ను ఇట్లా నాకు అర్థమే కాదు. ఇప్పుడు ఏడుస్తే ఏమొస్తుంది? ఆ రక్తం ఎట్లా పోతుందో. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఎవరు మాట్లాడకూడదే. ఎందుకు? నేను వీడియో కూడా కొడుతున్నాను, నేను ఫోన్ స్విచ్ చేస్తాను, ఇంత మాట్లాడతలేడు. ఈ వీడియో చూసి అయినా మాట్లాడతాడేమో అని చెప్పి. ఎవరు మాట్లాడారు నాకు తెలుసు. అసలు ఎవరు మాట్లాడారు నాతో? అందరు సగంలో ఉద్దేశం నాకు అర్థమైంది. వాడైనా ఇంత మార్చుకుంది కదా, ఆయన ఉంటాడు అనుకుంటే వాడు కూడా ఉండకుండా వెళ్ళిపోయిండు. 1000 జన్మాల తోడు దొరికింది అన్నమాటే మరిచి. ఎందుకు అట్లా చేస్తున్నావు? వచ్చి వీడియోలు చేసుకుందాం అనుకుని మంచిగా ఉన్నాము, ఈ చేతులు కోసుకుంటా ఉంటాయి. ఇప్పుడు ఎవరు అబ్బాయిలు కూడా లేరు. ఏమైనా సీరియస్ అయితే ఎవరు తీసుకోవాలి? హాస్పిటల్ తీసుకోవద్దు, అవసరం కూడా లేదు. నాకు ఇది కూడా వద్దు. నువ్వు పిచ్చిగా రేపు బ్లడ్ పైకి వస్తుంది. ఇంకా ఎవరితో వద్దు, అవసరం లేదు. చాలా అయిపోయింది నాకు అందరితో. ఏగి లాస్ట్ నీ కత్తికి తెచ్చింది నన్ను. ఎందుకు అట్లా అనుకుంటున్నారు? అది ఇంకా చాలా లైఫ్ ఉంది. వస్తాడేమో, ఫోన్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాడేమో. అదే ప్రాబ్లమ్స్ ఉంటే ఒక ఫోన్ చేస్తాను, ఒక ఫోన్ అన్నా మాట్లాడాలి. ఒక ఫోన్ కూడా మాట్లాడకుండా అట్లుంటే ఏం చేయాలి చెప్పు? నీతో ప్రతి పేజీ నింపేసానే తెరవకు. మరి ఇప్పుడు సాయాడు ఏమో, వాడు బిజీలో ఉన్నాడు, చిన్న ఇష్యూలో బయటికి వెళ్ళి కూడా అటు నువ్వు చేతికి వస్తున్నావు తెలుసు. ప్రసాదం నువ్వు పోతాడు తెలుసా, ఫిక్స్ అయిపో. ఏమన్నా వేసుకునేవాడు అయితే అతను మాట్లాడతలేడు. ఇప్పటికీ కూడా వన్ ఫోటో చూసుకుని ఎంత ఏడుస్తున్నా తెలుసా? వాడికి ఎంత ఉండాలి. మనం మాట్లాడు కాసేపు అంటే దెంగి కాలేదని చెప్పేసి అంటుండే. నేను వానికి ఏం చెప్పాలి చెప్పు? నేను ఏమనే బాబాయ్, నాకు ఏం అర్థమవుతలేదు. ఒకసారి ఫోన్ చేయి ఒకసారి. మరి ఇప్పుడు ఎట్లానే నాకు అర్థమవుతలేదు. నువ్వు ఏడ్చుకుంటూ కూర్చుంటే ఎట్లా చెప్పు? అంత అయితే ఓపిక కూడా అసలు బట్టి కూడా వేసి కనిపిస్తుంది.
సరే నేను అన్ని వీని కోసం మానుకొని మరి నేను వస్తే వీడు కూడా నన్ను అట్లనే వేస్తూ నాకు ఎవరు వద్దునే చచ్చిపోతాను అనుకున్నా అవుతలే నాకు మాట్లాడినవి కూడా అవుతలేదు సార్ నన్ను మాట్లాడిపిస్తున్నావు కానీ సో ఎందుకే అట్లా చేస్తున్నావు? ఇప్పుడు ఏమన్నా అయితే ఏడ్చి ఏం చేస్తావు రాధిక? సార్ నాకు వద్దు ఎవ్వరు అవసరం లేదు, నేను ఏమన్నా చేసుకుంటా అని అడిగే అవసరం ఎప్పటికీ ఉండదు. అట్లా ఎందుకు అనుకుంటారు? మరి నేను లేదు, నా సాయిగాడు లేదు, ఎవరు లేడు. ఒకసారి కాల్ చేద్దామా? లిఫ్ట్ చేస్తాడు, లిఫ్ట్ చేయడు. అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? ఈయన ఎంత మంచిగా ఉంటారు కదనే. మీరు వీడియోలు కొట్టుకుందామని అంత దూరం నుంచి వచ్చిర్రు, వీడియోలు కొట్టుకోక ఈ పంచాయతీలేంది అన్ని నాకు అర్థమైతే నేను వాడికే తెలియాలి, ఎంత దూరం తీసుకొచ్చి నన్ను ఈడాక వదిలేసిపోయిండు. అసలు అయితే లేదు నిజంగా, నా కళ్ళు ఏడ్చి ఏడ్చి పొద్దున్న నుంచి ఎంత అవుతుంది. పొద్దున్నగా చెప్పిండు ఒకసారి వేస్తా, ఈ టైంకి వేస్తా అన్నట్టు. సరే రా నేను వెయిట్ చేసిన, మళ్ళీ వెయిట్ చేసి ఫోన్ చేసి కట్ చేస్తుండు. పోనే వదిలేసి పట్టించుకోక ఆయన్ని వస్తాడు కదా. ఇప్పుడు నువ్వు నైట్లలో చేతులు కోసుకొని ఏడుచుకుంటూ కూర్చుంటే ఎట్లా చెప్పు? లేవు రాధిక, ప్లీజ్ రాధిక, ఎవ్వరు టెన్షన్ అవుతుంది. ఏం స్మెల్ బాగా మనకి? ఏందో ఏం అర్థం కావట్లేదు సార్ నాకు కూడా. వీడియో కూడా రికార్డ్ చేసి పెడుతున్నా, అట్లనే చూసి వచ్చి మాట్లాడతాడేమో అని చెప్పాను. వస్తే ఏడవకే, నీకు అసలుకి పిట్స్ వస్తాయి. అవసరమా ఊకి ఏడవడం? వస్తాడు కదా, ఈ మధ్య షేడిపోతాడే. ఉండేటోడు కదనే, మరి ఇంత వద్దా మానకనే తెలియాలి కదా. ఏం లేదు స్టేజ్ లో నాతో ఉండదు, ఎంత మంచిగా చూసుకుందని. మనకి ఇంత ఉన్నా ఇట్లా వదిలేసి పోవడానికి ఏం నేను తింటుందో లేదో ఏదో ఒకటి కొంచెం అన్నా. ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో. ఆల్రెడీ నేను సాయాడు కాలేజ్ చెప్పిన చెకౌట్ చేసి అన్నట్టు వస్తున్నావు, హాస్పిటల్ తీసుకోతాను. ఇప్పుడు అక్కడ రావడానికి 40 minutes అవుతారు. నువ్వు అట్లనే రానందాం అనుకో, అటు చంపగా గురించి కొడతాడు ఒకటి. అవసరమే లేదు చాలు. ఇంకా మళ్ళీ ఇంత చూపించుకొని మళ్ళీ ఎంత అయినా కూడా మళ్ళీ నన్ను అదే స్టేజ్కి తెస్తాడు. ఎంత మంచిగా ఉన్న లైఫ్ నేను ఈ స్టేజ్ దాకా తెచ్చి నన్ను ఇంట్లో కూర్చోబెట్టింది ఈరోజు. ఏడవాకి నువ్వు ఒకదాన్ని పిచ్చిదానిలో వాగుతావు ఎందుకు? ఏం లేదు, మా సాయిగా లేదా, ఇంతమంది ఉన్నాం కదా, వచ్చిన టాపిక్ మీద ఇంత పెద్దగా చేసుకోవడం ఎందుకు? సాల్వ్ చేసుకుంటే అయిపోతుంది కదా. కాబట్టి నేను నా ప్రాణాలు కొంచెమైనా నేను కూడా లేకపోతున్నాయి నాకు. నాకు ఏం అర్థమవుతలేదు, ఏందో ఏమో ఈ పంచాయతీ. రాధిక ఇట్లా ఏడుస్తున్నాను ఈ రోజు అంటే నువ్వు కట్ చేసుకున్నావు, నువ్వు ఉన్నవే. ఈ రోజు నువ్వు చూసినావు నేను కట్ చేసుకోవడం. రేపటి నాడు ఎవ్వరు ఉండరు. ఆ రోజు నేను పోయేదాన్ని కదా హాయిగా. ఆ రోజు ఎవరు చూస్తారు చెప్పు నాకు? అందుకే నాకు వద్దే వద్దు, నేను చచ్చిపోవడమే నాకు కూర్చోవే 2 నిమిషాలు. నేను అట్లా డీటెయిల్ వద్దే వద్దు అసలు. కట్ చేసుకున్నా ఇప్పటికీ వస్తుంది. ఎంతన్నా రాని అసలు తీయాలి తెలుసా, నాకు అంత కోపం వస్తుంది తెలుసా. రాధిక ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నాకు అసలు ఏం అర్థమవుతుంది, టెన్షన్ నాకు చూడ ఎన్ని చెమటలు వస్తున్నాయి. నాకు ఏం మాట్లాడవు అర్థమవుతుంది. ఏడవకు రాధిక, ఇప్పటికీ నీకు హెల్త్ బాగాలేదు. మీరే ఎంత ఆలోచిస్తుంది, నాతో ఉన్నాడు వాడు ఎంత ఆలోచిస్తున్నాడే నా గురించి. ఆయనకు ఉండాలి ప్రసాదం. ఎందుకు రాధిక చేతులు కోసుకొని లైఫ్ ఖరాబ్ చేసుకోవడం చెప్పు? ఎంత గలీజ్ ఉంటుంది అదంతా చెప్పు. ఇప్పుడు కాని పని ఏమన్నా అయితే ఏం చేసేదాన్ని? నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు. ఈ పిల్లనేమో ఇట్లా ఏడుస్తూనే ఉంది. రాధిక లేవు రాధిక, ఆమె లేపుతున్నాయి, నాకు ఏడుపుస్తున్నాను. రాధిక లేవే, రాధిక లెయ్యే బాబు, ఎందుకు అట్లా ఏడుస్తున్నావు? లెయ్యే బాబు, ఎందుకు అట్లా చేస్తున్నావే? వస్తాడు కదా అన్న, వచ్చిన క్లారిటీ కూర్చొని మాట్లాడదాం. నువ్వు ఏడుస్తే ఏమొస్తుంది? ఒక్కసారి కూడా ఫోన్ లేపుతలేడే, ఒక్కసారి కూడా. ఎందుకు అట్లా చేస్తున్నావు?
ఏమైనా తిన్నదా పోనీ ఏదైనా తినిపించాను ఏం తినట్లేదు వండగడదాం. అసలు ఏం తినట్లేదు నిన్నటి నుంచి అసలు. సో ఏడవకే. వస్తాడు కదా వచ్చి నాకు సో మాట్లాడదాం. గైస్ ఇది సిచ్యువేషన్. నాకు ఏం అర్థమవుతలేదు నైట్లలో ఈ పంచాయతీలు ఏందో నాకు బాధ అనిపిస్తుంది పిల్లల్ని చూస్తుంటే. నాకు ఏడుపు వస్తుంది. కెమెరా ముందు కూడా రాలేకపోతున్నా. రాధిక ఏడవకే ప్లీజ్. వచ్చినా క్లారిటీగా అన్న కూర్చొని మాట్లాడతాను చెప్పినాడు కదా. ఇగో ప్రసాద్ అన్న ఉన్నా లేకపోయినా నేను మీ అన్న సాయన్న అందరం నీకు తోడు ఉన్నాం. నువ్వు ఏడవ అందుకే ఇంకా అర్థమవుతుందా? ఆయనే వస్తాడు. వాల్యూ అర్థమైంది. అర్థమైన తర్వాత ఆయనే వస్తాడు. ఎందుకు ఊకే మన నాకు వద్దే ఇంకా మస్తు అయిపోయింది ఇప్పటికే చాలా. వచ్చినా కూడా వద్దే వద్దు. ఆ బతికేది నేను బతుకుతా చాలు ఇంకా మనతోని. ఎందుకే ఏడుస్తున్నావు? ఏడవకు. ఇప్పుడు ఏడు పాపుతావా పావ చెప్పు. ఇప్పుడు ఏడు పాపలేవనుకో మీ అమ్మ మీద ఒట్టు. మీ మమ్మీ మీద ఒట్టేసిన ఏడవద్దు. బాగున్నాయి అమ్మాయినా మంచి చూసుకునే వాళ్ళు కూడా లేరు నాకు. వాడికి అది కూడా తెలియదు. కనీసం అమ్మాయి అన్న లేరు ఈ పిల్లకి అది దాన్ని ఎన్నో సార్లు చెప్పిండు. ఇప్పుడు అది కూడా గుర్తులేదు వానికి ఎవ్వరు లేరని. ఇప్పుడు ఇగో కెమెరా పెడుతున్నా. ఆయనకి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు. నేను వీడియో అప్లోడ్ చేసి ఏం చెప్పేది లేదు. ఆయన వచ్చినా కూడా ఇంకా నాకు వద్దు. నువ్వు వచ్చినాకనే నా లైఫ్ అంతా ఇట్లా అయింది. నేను ఫస్ట్ మంచిగా మారింది అనుకున్నా కానీ ఫస్ట్ ఎట్లుండేదన్నో ఇప్పుడు అట్లా లేను. నీ వల్ల నా లైఫే స్పాయిల్ అయిపోయింది. నువ్వు అవసరమే లేదు. ఇదే బాధ తలుచుకుంటే నేను ఇట్లనే ఉంటా తప్ప మళ్ళీ నేను తెచ్చుకొని నా లైఫ్లోకి మళ్ళీ బాధను తెచ్చుకోను. బతుకే బరువైపోగా మిగిలున్న ఒంటరి శిలగా. ఎందుకు అట్లా అంటున్నావు గాయస్? ఇది గాయస్ సిచ్యువేషన్. సో ఇప్పుడు ఏమవుతుందో నాకు తెలియదు. సాయి కూడా వచ్చిన తర్వాత నేను కెమెరా ముఖం మీద కూర్చోబెట్టి మాట్లాడిపిస్తా. క్లారిటీ వీడియో అయితే మీకు ఖచ్చితంగా ఇస్తా గాయస్. అసలు ఏం జరుగుతుంది ఏందో నాకైతే అస్సలు అర్థమవుతుంది.